ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏంది బిడ్డ ఇటు వచ్చినావు? ఏందంటావేంది చిన్నమ్మ? ఇక ముచ్చట ఏం చేసినావు? నువ్వు అందరోలే కాదు, మంచిదానివి, బుద్ధి తెలిసిన దానివి, పెద్దదానివి. ఇచ్చిన టైంకు తెచ్చిస్తావని నేను నీకు తెచ్చిస్తే గిట్లనే ఉంటుందా? ఎన్ని రోజులు చేస్తావు? ఇంకా నీ ఇంటి చుట్టూ ఎన్ని రోజులు తిరుగు అంటావు? గింత కూడా బుద్ధి లేదు. రాజకుమార్ మెల్లగా మాట్లాడు బిడ్డ. ఇంట్లో మీ చిన్నబాబు ఉన్నాడు. నువ్వు గిట్లనే 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఏందే ముచ్చట అని అడిగితే పైసల గురించి అని చెప్పిన. ఎటు పడితే అటే తిట్టిండు. నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టే కాలం ఏంది? మెల్లగా మాట్లాడు బిడ్డ. జరా మెల్లగా ఏం చిన్నవా? ఓ మెల్లగా అంటావు. నీ మెల్లగా మాట్లాడితే నీకు చెవులు వినబడతానయా? ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావు? ఎన్ని వాయిదాలు పెడతావు? మొన్న ఇస్తా అంటివి, 10 రోజుల కింద అంటివి, రేపంటివి, మాపంటివి. నీకు తెలివందే ఉన్నది బిడ్డ. నీ దగ్గర పైసలు తీసుకొని పోయి ఆ శ్రీకాంత్ గానికి ఇచ్చిన. సంవత్సరానికి ఇస్తా అని వాయిదా పెట్టుకున్నారు. ఇప్పటికి 3-4 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. ఇగిత్తరు ఆగిత్తరు అనుకుంటే ఎదురు చూసుడే అవుతుంది. నువ్వెట్ట మా ఇంటి చుట్టూ తిరుగుతానవో నేను కూడా రోజు వాళ్ళ ఇంటి దిక్కుపోతానా. వాడు ఏం సప్పుడు చేస్తలేదు. ఇచ్చి మోసపోయినట్టు అయింది, ఇరకపోయినట్టుగా. నీకు దండం పెడతా బిడ్డ, జర లొల్లి పెట్టకు. చిన్నబాబు ఇంటే కోపానికి వస్తాడు. బాంచ ఏం లొల్లి చిన్నవా? మా ఇంట్లోనే అయితే అవుతలేదా లొల్లి? ఒక మీ ఇంట్లోనే అవుతుందా? నీ కోడలు రోజు ఇంట్లో దుర్గమ్మ కొలుపు వేస్తుంది, మా అవ్వగారి ఇంటికి పోతా అని బెదిరిస్తుంది. మరి మీరు ఏమంటే మా సంసారం ఇట్లా ఇచ్చగొట్టుకోమంటావేంది? గట్లెందుకు అంటావు బిడ్డ? నేను చేయబట్టి మీ సంసారం ఎందుకు ఇచ్చగొట్టుకుంటావు? ఇప్పుడు ఆ శ్రీకాంత్ గాను ఇంటికి పోతా. ఈ 2-3 రోజులలో ఏదైనా ఒకటి తెల్లగోలు చేస్తా బిడ్డ, పైసలు ఇచ్చేటట్టు. ఏం శ్రీకాంత్ గానికి ఇచ్చినావో ఏమి ఇచ్చినావో? ఆడు నల్లికొట్లోడు, గానికి పైసలు ఇస్తావంటే నేను నీకు ఇయ్యకనే పోదును. నీ ఇంట్లో ఏమన్నా ఆపత ఉండొచ్చు అడిగినావు కదా అని ఇచ్చిన. అవి నా పైసలు కూడా కాదు, మీ కోడలోళ్ళ అవ్వగారి పైసలు. అవి ఇంట్లో ఉంటే ఏం చేస్తాయి? మరి ఇట్లా ఇస్తే 2 రూపాయలు వస్తాయని ఆశపడ్డందుకు నువ్వు మొత్తానికే ఇల్లు ముంచేటట్టు చేయబడుతుంది. గట్లా మాట్లాడకు బిడ్డ, నీ బాంచాను బిడ్డ. ఈ ఈ 2 రోజులలో ఏదైనా ఒకటి తెల్లగోలు చేస్తా, నీ పైసలు నీకు ఇచ్చేటట్టు చేస్తా బిడ్డ. ఏం చేస్తావో ఏమో మరి చూస్తా కదా. బాంచాను బిడ్డ. 2 రోజులలో నాకు ఏదో ముచ్చట చెప్పకుంటే ఇక మంచిగా ఉండదు మరి. సరే బిడ్డ చెప్పు. ఈయనకి పైసలు ఇచ్చుడు ఏందో గాని నేను మందితో మాటలు పడే కాలం వస్తుంది. ఇక ఊకుంటా అంటే నడిచేటట్లేదు. ఏదన్నా ఒకటి చేయాలి. ఓ మనిషి, ఇగో నేను ఈ రాజక్కోళ్ళ ఇంటికి వేస్తా. ఇటు మొక్కన చూడు, మరి కోతులు గిట్ల వస్తాయి. ఏం చేస్తాను? ఇక రా ఒకసారి. ఎందుకే బయటకు పోదామని రెడీ అవుతాను.
మనకు అవసరం ఉన్నదని అక్కోల బంగారం బ్యాంకులో పెట్టుకొని పైసలు తెచ్చుకుంటుమి. నిన్న రాత్రి బావ ఫోన్ చేసిండు, వాళ్ళకేదో పెళ్ళున్నదట, ఆ బంగారం కావాలంటాడు. ఇప్పటికిప్పుడు బంగారం కావాలంటే వాళ్ళు ఇస్తారే, పైసలు కట్టండి ఇస్తారా? అగో పైసలు కట్టంది ఇస్తారా అనంటే ఎట్లా అన్నట్టు? మన అక్కడికి మనం తెచ్చుకున్నాం, మళ్ళీ వాళ్ళ అవసరానికి వాళ్ళకి ఇయ్యద్దా? ఎట్లనన్నా చేసి ఆ బంగారం తీసుకురా. అరే ఇప్పటికిప్పుడు బంగారం దేవనంటే ఎట్లనే? పైసలు కట్టండి బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? నాకు పైసలు లేవు, ఇప్పుడు తెచ్చుడు వీలుగా నాకు. అరే లేవంటే ఎట్లా? వాళ్ళు మన అవసరానికి ఇచ్చిర్రు, వాళ్ళది వాళ్ళకి ఇయ్యద్దా? ఎప్పటికైనా ఇచ్చేదేనాయే. ఎట్లనన్నా చేసి అది తీసుకురా, మాట పోతుంది బాబుంగట. అరే అన్నీ తెలిసే మాట్లాడుతున్నావు ఏందే? పైసలు లేవన్న విషయం నీకు తెలియదా? ఏదో నేను నా సొంతానికి వాడుకున్నట్టు చెప్తాను. అగో నువ్వు సొంతంగా వాడుకున్నావని నేను ఇట్లా అన్న అయ్యింది. నువ్వు ఆ గుంట భూమి తీసుకోగానే అన్నా అద్దు అద్దు అని. నా మాట విన్నావా? దానికి కిరికిర్లు ఉన్నాయట, నాతోటో 2-3 అన్నారు అని అన్నా. నా మాట వినకనే పోతివి. దానికి పట్ట కాయిదాలు లేకపాయే, బాండ్ పేపర్లు లేకపాయే. అగ్వసగ్గ కత్తంది, తక్కువ రేటు కత్తంది అని తీసుకుంటేవి. అది తీసుకొని ఏం లాభం చెప్పు? ఇటు వడ్డీలు పెరగబట్టే తెచ్చిన పైసలకు అది దేనికి అక్కర రాకుండానే ఉండే. అన్నిటికీ మునుగుడు అన్నట్టే ఉన్నది ఇప్పుడు కథ. నువ్వు చేసే పని ఒక్కటన్నా అంగీతం లేవు, అన్ని గివ్వే. స్వప్న పిస పిస మాట్లాడికే దౌడలు వలగొడతా. నేను ఏం పని చేసి ఏం లాజ్ చేసిండే? ఊకే మీద మీద ఉంటాయి మాటలు. ఆగో ఇప్పుడు నేనేం మీద మీద మాట్లాడినా? ఉన్నది ఉన్నట్టు అంటే నీకు రేషం బాగానే ఎత్తంది కదా. ఆ భూమి కొని ఎన్ని రోజులైతుంది? దానికి పట్టుందా, కాయిదా ఉన్నదా? భూమి కొంటా అన్నప్పుడు తెచ్చిన మా అక్క దగ్గర నుంచి బంగారం బ్యాంకులో పెడితే పైసలు తీసుకొత్తవి. ఎన్ని రోజులైతుంది? దాని అత్తగారి ఇంట్లో ఫంక్షన్ ఉన్నదట, బంగారం పెట్టుకొని పోకపోతే దాన్ని ఎంత నల్లముఖం అయితే చెప్పు. అది ఆలోచిస్తానవా నువ్వు? ఏందే ఇప్పుడు ఆలోచించి ఏం చేయాలి? సావమంటావా? ఆగో ఏమన్నా అంటే సచ్చుడు అంటావు ఎందుకు? సచ్చుడు మాట ఎందుకు వస్తుంది నీకు? మరి ఏమనండి, పైసలు లేవన్న విషయం తెలుసు కదా నీకు. నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు పో నువ్వే తీసుకురాపోయాడన్నా. నేనెక్కడి నుంచి తీసుకొస్తా? ఏం అర్థం ఉన్న మాటలు మాట్లాడతాను నువ్వు చెప్పు. శ్రీకాంత్, వారి శ్రీకాంత్, సప్న. అగో ఎవరో వెళ్తాళ్ళు, పోయిరా పో. ఆ పిలిచేటోళ్ళు వాళ్ళే అత్తత్తి, నేడుకోను. ఉన్నది ఉన్నట్టు అనేసరికి కొద్ది రేషం ఉండదు. ఓ శ్రీకాంత్, ఇంట్లోనే ఉన్నారు, సప్పుడు చేస్తలేరేంద్రా? అయిందే, ఎందుకు వచ్చినావు? ఏందనంటవేంద్రా? ఎందుకు వచ్చినో నీకు తెలియదా? ఎప్పుడు ఇస్తావురా మరి పైసలు? ఈ పైసలు ఎక్కడి మళ్ళా? అత్తమ్మ దగ్గర ఎప్పుడు తీసుకున్నావు పైసలు? నీకు తెలియదానే వాడు ఎప్పుడు తీసుకున్నాడో? 4 ఏళ్ల పొద్దు అవుతుంది కాదే పైసల గురించి తిరగబట్టి. ఏంది 4 ఏళ్ళు అవుతుందా? ఇన్ని రోజుల నుంచి నాతో ఒక్క మాట అనకపోతేవి. ఎప్పుడు ఇచ్చినవత్తమ్మా? సంవత్సరానికి ఇత్తా అని కాగితం రాయించుకున్నాడు. ఈ వరకు సంవత్సరం అయిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. 2 లక్షల రూపాయలే. 2 లక్షల రూపాయే కాదు, 2 రూపాయలు కాదు, ఓ 1000 అయితే నేను ఎట్లనో దాటించుకుందు. 2 లక్షల రూపాయలు ఇచ్చిన కాడ నా ఇజ్జత్ మానం పోతాంది. అవరా శ్రీకాంత్, గిట్టనే ఉంటుందారా? నువ్వు చేయబట్టి నీ మందితో మాటలు పడే కాలం అవుతుంది. అరే ఇత్తనే, ఎప్పుడు ఇస్తావురా? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు చూసినా ఇత్తా ఇత్తా అని మాటలు దాటించుకుంటే గీడి దాకా తీసుకురాబట్టి. అరే శ్రీకాంత్, నువ్వు పైసలు అడిగినావు, నేను తీసుకొచ్చి ఇచ్చిన పాపానికి వాళ్ళు నా ఇంటి చుట్టూ తిరగబట్టే. నువ్వు చేయబట్టి చిన్న పాప నన్ను మాటలు అంటాడు. ఇక నువ్వు చేయబట్టి నేను సత్తరా బతుకా? అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకంటున్నావు అత్తమ్మా? ఇంకెట్లా మాట్లాడానే? వాడు తీసుకొని గిన్నొద్దులు అవుతుంది. మరి 1 రూపాయ 10 రూపాయల ఇయ్యాలన్న సోయి మనకి లేదా? అసలు తెచ్చిన పైసలు ముచ్చటనే తెలియదు అత్తమ్మా. మొగడు తెస్తే పెళ్ళానికి తెలియకుంటుంటదానే? తెలిసేమో నీ కొడుకుని అడుగు ఒకసారి. ఎప్పుడు తెచ్చిండు, ఎందుకు తెచ్చిండు, అది నువ్వు చెప్పేదాకా తెలియదు. ఏమిటి తెచ్చినావు పైసలు? ఏం చేసినావు? అవురా వారి, నువ్వు పైసలు తీసుకున్న ముచ్చట నీ పెళ్ళానికి తెలియదా? చెప్పావు? ఏ నీ అబ్బా, ఆ పైసలు నా మీద పెట్టుకున్నానే, ఆ భూమి ఉన్నప్పుడు తీసుకొచ్చిన. నీ భూమి సల్లగుండా భూమి భూమి అని ఇల్లు నాశనం చేయడానికే ఉన్నాడు అత్తమ్మ. ప్రతి ఒక్కరి దగ్గర పైసలు తీసుకొచ్చుకుంటే ఆ భూమి మీదే పెట్టిండు. ఆ భూమి అమ్ముదామని ఇప్పుడు అమ్ముడు పోవడానికి లేదు. నేనేం చెయ్యాలి? ఎప్పు గిట్ల ఎత్తాండు. ఇప్పుడు ఈడు చేయబట్టి నా ఇజ్జత్ మానం పోతుంది కాదే. నేనేందో బాకి తీసుకొని నేను అదైనట్టు ఇంటి చుట్టూ తిరుగుతాండ్రు. గిన్నేళ్ల నుంచి మరి ఏమన్నా తీసుకొచ్చి అత్తమ్మ ముట్ట చెప్పద్దా నువ్వు? ఏ ఆపురే, మీ లొల్లి పాడుగాను. ఇట్టిత లేకపోతే లేదు, ఇద్దరికిద్దరు దయాలు కలిగిన నాకు.
ఇత్తిత్త లేకపోతే లేదు అంటే అత్తమ్మ తెచ్చిన కాడ ఏం సమాధానం చెప్తుంది అనుకుంటాను? నీదేం రీతి? అవునే చిన్నవా, నేను పైసలు లేకుండా ఎటన్నా దెంకపోతా అనుకున్నావా? ఇంటి మీద ఖర్చులో పెడతాను నేను నెగ్గొట్టి పోతానా? నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తే నేను ఆగుదు కావచ్చురా, నువ్వు దగ్గరోనువని. నేను ఇంకొక ఆడ అరకచ్చి ఇచ్చిన నీకు అక్కరుందంటే. పైసలు అక్కరున్నాయే చిన్నవ్వ చిన్నవాపు చూడుర్రు చూడుర్రు అని ఇంటికి 10 సార్లు తిరుగుతివి. ఇప్పుడేమో దయ్యం లెక్క తిట్టిన దాని లెక్క కనబడతాను నీకు. అవురా, దెంకపోతానని మాట్లాడతాను. ఆ పైసలు నా యార మరి? అరే నేను ఏం సమాధానం చెప్పాలి? ఇదేనా అరే నీ పద్ధతి? ఇచ్చినవే, నేను ఇయ్యలేదని చెప్పిందా? కానీ ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టకు. పైసలున్నప్పుడు నేనే తీసుకొచ్చి తపో. ఏంద్రా ఇది ఇట్లా మాట్లాడతాను? అత్తమ్మ, ఆయన కోపం నుండి ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థమైతలేదు. ఆయన ఓ మాట అనుడు, నువ్వు బాధపడు. ఇదంతా ఎందుకు అత్తమ్మ? నువ్వు ఇంటికో, కొంతసేపు అయినాక వచ్చి నేనే నీతోటి మాట్లాడతా. దండం పెడతా అత్తమ్మ, అర్థం చేసుకో పో. ఏందే ఇది? పాపమా అడివా? పైసలు ఇచ్చుడేంది, మాటలు బావుడేంది? ఇది ఎక్కడ నడక? నేను నడక పాడుగాను. నాకు అప్పటి వరకు ఏం ముచ్చడనేది చెప్పు. నేను అత్తమ్మ. ఇంటికి వచ్చిన ఆమెతోటి గట్లనే మాట్లాడు. ఏం మనిషివి నువ్వు? ఏందే బాగా మాట్లాడుతున్నావు? మొగుడన్న విలువ ఉందా నీకు? పెళ్ళవన్న విలువ నువ్వెప్పుడు ఇచ్చినావు? పైసలు తెచ్చుకొని 4 సంవత్సరాలు అవుతుందట. ఒక్కనాడన్న ఒక మాట చెప్పినవా? గడ పైసలు తెచ్చిందే గిడి ఇచ్చిందే అని. ఇట్లా ఇంకెక్కడెక్కడ తీసుకొచ్చినవో, ఎంత విలువ కొడతానవో. గదే ఏదన్నా అంటే చేయలేక ఒక్కటి భయపెట్టుడు తెలుసుకున్నావు. ఛీ, ఏం మనిషివో ఏమో నువ్వైతే. ఈ సొంటి మనిషి నేను ఎక్కడ చూడలే. బంగారం వాళ్ళ పత్తేర పోదు ఇవాళ. కంకులు చేయబట్టి ఇన్నే కావాలి కాసుడు అవుతాను. అత్తమ్మ ఏందత్తమ్మ, పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేవు. ఏం మాట్లాడానే? వాడు ఎట్లా మాట్లాడి పొద్దుగాల ఇంటికి వస్తే గదేనా రీతి? వాడు మాట్లాడే రీతి పైసలు ఇవ్వాల మీదికెళ్ళి నేనే మాటలు పడన్నా? ఇంకోలు అయ్యేది ఉంటే 3 తొవ్వల కాడికి పిలిపించి పంచాయతీ పెట్టు. అయ్యో గట్ల అనకత్తమ్మ. నువ్వు వచ్చే ముందే మా ఇద్దరికి కొంచెం గిలగిల అయింది. అదే కోపంతో అట్లా మాట్లాడింది అత్తమ్మ. పెళ్ళమ్మగలు అన్నాక, సంవత్సరం అన్నాక లొల్లులు కావానే మంది మీద కోపం తిత్తాడా? పొద్దుగల రాజ్ కుమార్ వచ్చి ఎటువంటి అటే మాట్లాడిపోయిండు. మరి మాకైతలేవా లొల్లిలు? మావ నన్ను పుట్టుకలేని తిడతాడు. ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతారు అటుగా నన్ను. ఆ రాజ్ కుమార్ ఏమో నా పెళ్ళాం పైసలు వాళ్ళ అవ్వగారింటికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు నీకు పైసలు ఇచ్చుడేందో కానీ నేను సంసారం నాశనం చేసుకునే కథ అవుతుందని ఆ పోరాడు బాధపడతాడు. ఏం చేయనే? పైసలు ఇచ్చుడేంది, ఆంతో మాటలు పడే కాలం అవుతుంది నాకు. అత్తమ్మ నేను నిజంగానే చెప్తాన్నా, కొడుకుని దగ్గర పైసలు తీసుకున్న ముచ్చట నాకు తెలియదు అత్తమ్మ. వాడేం మనిషే? పైసలు తీసుకొని 4 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. నీతోనెట్లా చెప్పకుంటున్నాడే? నువ్వేం మనిషివి? చేసుకున్న పెళ్ళాను కాదా? పెళ్ళమైతే అన్ని చెప్పాలని ఏమున్నది అత్తమ్మ. నన్ను పెళ్ళం లెక్కలు కాదు కదా, ఇంట్లో మనిషి లెక్కలు కూడా చూడడు. ఎటు పోతాండో, ఎటు అత్తాండో, ఏం సంపాదిస్తాండో ఏది తెలియదు. అద్దనంగా భూమి కొన్నాడు. దాంతో ఇప్పుడు అప్పులు అంటే అప్పులు అయినాయి. ఏం చేయాలి చెప్పు? ఆ అప్పులన్నీ పానం మీదకి వచ్చినాయి అత్తమ్మ. ఇప్పుడు మీ పానం మీదకి వచ్చిందని నా పానం పోయేటట్టు చేస్తారా అని మీరు? ఇంటి మీదకి వచ్చి మాట్లాడుతున్నావు, ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతానని చెప్పి అట్లా మాట్లాడుతాండు. ఏమో అత్తమ్మ, నేనేమన్నా కూడా కోపానికి వస్తాండు, కొట్టొత్తాండు. ఏం పని కోతలేడు, దోస్తులు ఎంబడి తిరుగుతాండు. తాగుడు చేసుడు. మందికి చూడనేమో పోరుడు మంచోడు, ఎవ్వరు సోపతి పట్టాడు, ఇంట్లోనే ఉంటాడు అన్న పేరాయే. ఏం చెప్పాలి చెప్పు? ఎక్కడ అప్పులు అక్కడ చేసుకుంటూ వచ్చిండు అత్తమ్మ. తాపుకోగలు అత్త అంటే ఇజ్జతి మానం అనిపిస్తుంది. నేనేం చేయాలి చెప్పు? అవునే, వాని గుణం రాను రాను తెలుస్తుంది. ముందున్న మాట ఇప్పుడు లేనే లేదు. ఏం చేస్తావో ఏమో కానీ 2 రోజుల వరకు అయితే పైసలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వను. మరి నువ్వు దండం పెడతా అన్నావు కాబట్టి నీ ముఖం చూసి అప్పటికి ఇంటి ముఖాన్ని వచ్చిన, లేకపోతే వాడిని గట్టిగానే అడుగుదు ఎటైతటాయే. ఏమో అత్తమ్మ, లాస్ట్ వరకు నన్ను ఏం చెప్తాడో ఏమో. ఏం మనసున పట్టి పాడైతలేదు. ఆయన మాట్లాడిన మాటలకు నువ్వేమనుకున్నావు అని ఈడిదాకా వచ్చిన అత్తమ్మ. మనసులో ఏం పెట్టుకోకు, జర నా ముఖం చూడు. ఇక వాడు తెలిసినోడు అయ్యేపట్టుకే వాడిని నేనేం అనలేదు కానీ ఇంకోలు అయ్యేది ఉంటానా?
ఇజ్జత్ మానం తీసత్తు. ఎటువైనావు చిన్నవా? ఇంటి దాకా పోయినా, ఇంటికాడ ఎవరు లేరు, తాళం కొట్టి ఉన్నది. అదా బిడ్డ, నేను ఊళ్ళో పని ఉన్నదని ఇక ఊళ్ళో దాకా పోయినా. మా పోయినావు కానీ మొన్నటి ముచ్చట ఏమైంది? 2 రోజులు అల్లి ఇస్తా అంటివి. 2 రోజులు కాదు, వారం రోజులు ఆగిన. పట్టుకరా పోయిగా. అయ్యో బిడ్డ, ఆ శ్రీకాంత్ గాడు నాకేం సమాధానం చెప్తలేడు. ఆడిస్తే నీకు ఇత్త బిడ్డ, నీకు దండం పెడతా. అరే నేను శ్రీకాంత్కి ఇచ్చిన, నీకు ఇచ్చిన పైసలు. శ్రీకాంత్ ఆడు ఈడు అంటావు, ఎవరితో సంబంధం లేదు నాకు. పైసలు పట్టుకొచ్చిన దానివే కావాలి. అట్లా మాట్లాడకు బిడ్డ, వాని ఇంటికి పోతాను కానీ వాడు ఏం సమాధానం చెప్తలేడు. నువ్వు ఏ బట్టి ఇంట్లో ఇచ్చేది మనం పోతాంది. నా పిల్లని దాని అవ్వగారి ఇంటికి పోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇగో ఈ డీజిల్ పట్టుకొచ్చుకున్నా, ఇయ్యాల నువ్వు పైసలే ఇయ్యాలా, లేకుంటే ఇది మోసుకొని వస్తాయి. నీ కాలు మొక్కుతా, నీకు పైసలు ఏం చేస్తావో ఏమో నాకు సంబంధం లేదు. ఇప్పుడు పోయి పైసలు పట్టుకురా. అడుగుతా బిడ్డ, అడుగుతా. గట్ల చేయకు బిడ్డ, పానం పోతా పానం వస్తుందా? చేసుడేం లేదు, నాకు సాయంత్రం వరకు పైసలు ఇచ్చేదానివే కావాలి. సరే బిడ్డ, నీకు అప్ప చెప్తా. లేకపోతే ఇయ్యాల సచ్చుడా పైసలు ఇచ్చుడా, అదే ముచ్చటి. గట్ల అనకు బిడ్డ, నేను ఏదన్నా ఒకటి చేస్తుంది. ఇట్లయితే నడిచేటట్లేదు. ఈ రాజ్ కుమార్ ఏమో పైసల కోసం పానం తీసుకోనా అని డీజిల్ సీసీ ఎంబడ పెట్టుకొని తిరగబట్టి, ఆడేమో పైసలు ఇరా శ్రీకాంత్ అని వానింటి చుట్టూ తిరుగుతూ వాడిత్తలేకపాయే. ఇక కలవది ఎటైతే ఈ డీజిల్ సీసానే వాడి ముందర పోసుకొని నేను చత్తా. పైసలు అడిగిందనే కావాలి. అరే శ్రీకాంత్, సమ్నా ఏందమ్మా గిట్లా వచ్చినా? ఏందంటావేందే? ఇక మీరు పైసలు ఇయ్యరు, నాకు అర్థమైంది. అందుకే ఇక మేము తగ్గన పానం తీసుకుంటా. అయ్యో అంటే మాకు ఇచ్చిన కారణం ఇచ్చేది మానం పోయింది. ఆ రాజ్ కుమార్ అది పోసుకొని చస్తా అని నా ముందరకు పట్టుకొచ్చుకున్నాడే. ఈ ఇజ్జత్ మానం పోయినాక నా పానం ఎందుకే? వాళ్ళు ఆయన పానం తీసుకుంటే ఎందుకు? నా పానమే తీసుకుంటా. అందుకే ఇది తీసిపెట్టు. ఏందమ్మా గది పట్టుకొని వచ్చి సత్తా అంటాను? ఎందుకు ఇట్లా చేస్తాను? పైసలు ఇవ్వకపోతే సత్తవా అత్తమ్మా? పానం పోతే మళ్ళీ వస్తుందా చెప్పు? రాజ్ కుమార్ కూడా గట్టడ చచ్చిపోతాను డబ్బా పట్టుకొని వచ్చిండే. పైసల కోసం ఆయన పానం ఎందుకే పోవుడు? అప్పుడే నేనే మీ ముందర పానం పోతే ఆ పైసలు మీరే కట్టుంది. ఇక గది పోసుకొని చచ్చుడేంది? మరి ఎన్ని రోజులు అవుతారే చెప్పు? ఇజ్జత్ మానం పోయినాక పానం ఏమిటికి? ఏమిటికి నిలబడుతానో బొమ్మలే, సమాధానం చెప్పు. సత్తదట ఇచ్చేదాకా అవుతాయండి. ఇక నీకు బుద్ధి రాదురా, ఇక నువ్వు మారవు. ఇక నేనే దత్తనే. ఇదొక్కటి ఎల్లకాలు దొరికించుకున్నావు. ఏదన్నా మాట్లాడితే నేనే సత్తనే. మనిషికి సమాధానం చెప్పే రీతి లేదు కానీ సత్తడాట. ఎవరు అవుతారు గిన్నొద్దులు పైసలకు? అత్తమ్మంటే అవుతాయా? రాజన్ ఎందుకు అవుతాడు? మనమైతే అవుతు గిట్టనే. నువ్వు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకత్తమ్మ, నీకు దండం పెడతా. నువ్వు చేయబట్టి అందరూ చచ్చే కాలం ఉన్నదిగా. వాడు చచ్చినా కూడా మారడే. ఇప్పుడు మామకు తెలిస్తే ఏమన్నా ఉన్నదా? ఇప్పటికైనా లొల్లి పెడతా. ఆయన భయానికి సావన్నా, లేకపోతే ఇడు పైసలు ఇస్తారన్న భయానికి సావన్నా. ఏం మనిషివో ఏమో నువ్వు. అత్తమ్మ నీకు దండం పెడతమ్మా, నీ కాలు మొక్కుతా. ఒక్క 10 రోజులు ఆగత్తమ్మ. ఇక మనిషి ఇచ్చేటట్టు లేడు. ఆ మనిషి బండవారిపోయాడు. మనం చత్తానమన్నా బతుకుతానమన్నా ఏది పట్టించుకోడత్తమ్మ. జర నా ముఖం చూడు. ఒక 10 రోజుల వరకు నేను నీకు పైసలు ఇవ్వకపోతే ఈ ఇల్లు నీ పేరు మీద రాత్తా. నన్ను నమ్మత్తమ్మ, నన్ను నమ్ము. నువ్వు ఇసొంటి అగత్యాలు ఏం చేసుకోకత్తమ్మ. నా మాట వినత్తమ్మ. తుర్తయిందా నీకు? ఇక తుర్తయిందా? ఆ అత్తమ్మకు పైసలు ఇస్తామన్న ఆశ నాకు కూడా లేదు. ఉన్నిళ్ళు అత్తమ్మ పేరు మీద రాసి బుచ్చగాల లెక్కలు అడకతిందంపా. స్వప్న, ఏదన్నా ఉంటే లోపలికైనా మాట్లాడు. ఇట్లా మంది ముందట ఇజ్జత్ తీయకు.
రీతి లేదు, సంసారం రీతి లేదు. గిసొంటని ఎందుకు చేసుకున్నా నాకే అర్థమైతలేదు. ఆ సొంటంతో ఎట్లేగుతానో బిడ్డ అని మామగారు అడిగినప్పుడు అలా ఏదో ఒకటి చెప్పి వెనకేసుకొచ్చుకుంటాను విలువ కాపాడుతున్నా. కానీ నువ్వు మా అక్క బావల ముంగట మా అమ్మగారు ముంగట నా విలువ తీసేసినావు. ఇచ్చేది మానం పోయింది. ఇచ్చేది మానం పోయినాక బతుకునేందుకు ఉండు, నువ్వు ఒక్కనే ఉండు. నేనే నన్ను వయసత్తా. ఈ మూడు అర్థంలో ఈ లచ్చుడేంది, ఇచ్చేది మనం తీసుడేంది, ఇల్లు లేంది. ఎవరు ఎట్లా వచ్చినా నువ్వైతే మారా ఉండు, నువ్వు మంచిగా ఉండు. నేనే నన్ను వయసత్తా. సప్న ఆగే. అరే నీకెందుకంత కోపం వస్తుందిరా? మందికి చూడా ఎడ్డోన్ లెక్క నోట్ల నాలుక లేనట్టు నల్లికుట్లేసాలు ఎత్తాను. నువ్వు దాన్ని ఎందుకు కొడతానవురా? అది మాట్లాడిందంటే తప్పే ఉన్నదిరా. ఎందుకురా నీకు లేనిపోగట్లు లేనేశాను? అప్పున్నోనివి అంగవాడు పని చేసుకుంటే ఏంద్రా? చదువుకున్నావు కాదురా? అంత అప్పున్నోనివి ఇంత సోకు బట్టలు నీకేమిటికిరా? పా నడు, అది పోతాంది పారా. నీకేం అనిపించలేదారా? అవురా, నువ్వేమన్నా వడటానికి అది మనిషి కాదా? నువ్వేం చేసినా కూడా చూసుకుంటూ ఉంటాను కదా ఏమన్నా అంగట్ల బొమ్మనా, లేకపోతే గుట్టకో చెట్టుకో గుండుకో ఉన్న బాండనా? ఏమనిపించలేదురా ఇంకా మాట్లాడడానికి? పాపోయి తీసుకొద్దంత దాన్ని పారా నడు. ఏదే కొంచెం కూడా బుద్ధి లేదు నీకు? మనిషివే నానే నువ్వు? తెలుగు తక్కువ కొట్టినని ఎల్లకన్నా బతికదని నువ్వు చచ్చిపోతావానే? సాగుకేం చేయాలత్తమ్మా? బతికేం చేయాలి? పిచ్చి పిచ్చి మాట్లాడక ఇట్రా, నువ్వు ఇట్రా. గిసుంటాయన తోటే నేను ఎట్లా బతకాలి, ఎందుకు బతకాలి అత్తమ్మా? మాట మర్యాద అయినాక బతుకున్నా సచ్చినట్టే నేను ఉండత్తమ్మా. చెప్తే అర్థమైతలేదానే? అర్థమే దౌడపోటీ నడు. బుద్ధి లేని కొద్ది కూడా చిన్న పిల్లలకే ఎత్తానవేందే? నాకు బుద్ధి మాట చెప్పి నువ్వేం పని చేస్తానవే? ఇల్లంటే పట్టింపు లేదు, పిల్లమంటే విలువలేనైన తోటే నేను ఎట్లా ఎగించుకురావాలత్తమ్మా? పెళ్లి చేసుకున్న కానుంచి ఎన్నో చూసుకుంటాను, ఎన్నో భరించుతాను. ఆయన మారతలేడు. నేను చత్తనన్న ఆయన మారతాడత్తమ్మ. నన్ను సావని అత్తమ్మ, నన్ను సావని. ఆగే సప్న. అరే అది ఎంతగానో బాధపడుతుందో నీకు అర్థమైతుందా? అది చత్తాని పోతుందిరా. ఎవరి కోసం బతుకుతావురా? ఇల్లు అన్న కాడ పెళ్ళ ఉంటది. పెళ్ళానికి ఆపతి సంపతి ఏదున్నా కూడా చెప్పుకోవాలరా. అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చేదాకా కూడా దానికి తెలియకపాయే. నీదేం పద్ధతిరా? నీదేం రీతిరా? ఇక నువ్వు పెళ్ళానికి ఏం విలువిచ్చినట్రా? అది అన్నిటికీ ఎంతగానో ఓపికపడుతుందా? నా ముంగట్నే దాన్ని కొట్ట పోబడుతుంది, కొట్టబడుతుంది, తిట్టబడుతుంది. ఎవరైనా ఎన్ని రోజులు ఓపిక పడతారా? చిన్నమ్మ, నేను ఏది కావాలని చేయలేదే. నేను ఓటు అనుకుంటే ఓటైంది. నాకు ఆచారం మంచి లేదే. నేను పైకి కోపంగా ఉన్నా కానీ లోపల ఎంత కుమిలిపోతున్నా అనేది నాకే తెలుసు. ఈ అప్పుల బాధ నుండి, ఈ గండం నుంచి ఎట్లా బయటపడాలని లోపల ఎంత ఆలోచిస్తున్నానో, ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసే. మరి అది అద్దనంగా ఎందుకు కొన్నావురా? తెచ్చిన కాడ మరి గిడ తెచ్చిండే గాడ తెచ్చిండే అని దానికి చెప్పవా? ఏది కూడా చెప్పకపోతివి. మంచి చెడు పెళ్ళానికి చెప్పకపోతే ఎవరికి చెప్తావురా? పెళ్ళానికి విలువే కాదే చిన్నమ్మ. మా ఫ్రెండ్ గాని మాటలు నమ్మి నేను మోసపోయినా. ఆ ల్యాండ్ తక్కువ ధరకత్తుందని లేనిపోని మాటలు చెప్పి నన్ను కొనేటట్టు చేసిండు. కొన్నాక అర్థమైందే నేను మోసపోయినా అని. జరిగిందంతా స్వప్నకు చెప్దామని మింగలేక కక్కలేక చచ్చిపోతున్నానే. ఈ 4 ఏళ్ల నుంచి అప్పుల బాధతో నరకం చూస్తున్నా. నువ్వు చదువుకున్నవే కాదురా, గట్టెట్లా మోసపోయినవురా? ఏ కాయిదాలు ఏంటి అనేది చూడవారా? వాడు నాకన్నా ఎక్కువ తెలివైనోడే. వాని మాయ మాటలు నమ్మి మోసపోయినా. తక్కువ ధరకత్తుందని కకృతి పడ్డా. నేను చేసిన తప్పు అదొక్కటే. నేను ఏ తప్పు చేయలే. చిన్నమ్మ, ఆ ఇల్లు అమ్మైనా సరే అప్పులన్నీ తీర్చుకుంటానే. స్వప్న, నన్ను విడిచిపెట్టి ఎట్లా పోదాం అనుకున్నావు? నువ్వు లేకుండా నేను ఎట్లుంటా చెప్పు. జరిగిందంతా నాకు చెప్తే అయిపోవు కదా? నీ మనసులో నువ్వే పెట్టుకొని కుమిలిపోతే నాకెట్లా తెలుస్తుంది? సప్న,
ఆడు మోసపోయినా అంటాడు కదనే. మంది మాటలకు వాడు అట్లా అయిండు. లేకపోతే నీతో మంచిగా ఉండడాని నీకు అన్ని ముచ్చట్లు చెప్పకపోవునా? వానికి ఇదంతా అవుతుందని వానికేం ఎరకనే. ఆ రాజ్ కుమార్ ఊకి అడిగేసరికి ఆయనకి ఏం సమాధానం చెప్పాను అర్థం కాక నేను మీ ఇంటికి వచ్చిన. కోపంతో మాట్లాడింది. చిన్నమ్మ, రాజ్ కుమార్ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి మెప్పించి నేను ఏదో ఒకటి చేస్తానే. ఇప్పటి నుంచి కష్టపడి పని చేస్తానే, నా అప్పులన్నీ తీర్చుకుంటా. సప్న ఇంకేందే వారు రేవున పడ్డాడు కదా, పా ఇంటికి పోదాం. ముద్దంత సేపు అయితే ఇల్లు ములిగా కాలవం. పా రేపా.